ఏమన్నా ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో తన సత్తా చూపించడానికి వేసుకుంటున్న ఒక మార్గమా? అంత పెద్ద సీన్ ఉంటదని నేను అనుకోను. దానివల్ల కొత్తగా దాని తర్వాతే కదా ఇంత సీరియస్ డెసిషన్స్ ఇప్పుడు ఢిల్లీలో అదొక ఎమోషన్ ని రేపారు. ఎందుకంటే నన్ను రాజ్యసభ సభ్యుడిగా తీసుకొచ్చి తెలుగుదేశం ఆయన తీసుకొచ్చి జనసేన ఇచ్చేటప్పుడు తిట్టకుండా జనాలు, ఎందుకంటే ఇదివరకు నిర్ణయాలు ఎమ్మెల్సీది అట్లా తీసుకున్నప్పుడు ఎమ్మెల్యేలది తిట్టిపోసారు సొంత కార్యకర్తలే. మనం ఎందుకు వాళ్ళకు ఊడిగం చేయడం, వాళ్ళని పెట్టుకోవడానికి మనందరం ఎందుకు అన్నటువంటి. కాబట్టి ఆ మాట రానివ్వకుండా ముందుగా ఆ మాటలు మాట్లాడారు తప్పించి ఏమి కనిపించట్లేదు. నాకు అంతకు మించి ఏం కనిపించట్లేదు. ఇప్పుడు కూడా ఏదో అంత దీంతో అయిపోతుంది అన్నటువంటిది ఏం కాదు. ఇప్పుడు తెలంగాణ దాని మీద అంత ద్వేషించేవాడైతే కేసీఆర్ నేను రేవంత్ ని మళ్ళీ ఎందుకు పోడుతాడు ఆయన? వాళ్ళకి భయం లేదు అనుకునేటట్టయితే. నోటి మాటలో భయం లేదు, కానీ ఆ మాటలోని ఉపన్యాసంలో భయం ఉంది. రేవంత్ మంచోడే కానీ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. కేసీఆర్ తో నేను ఎప్పుడు గొడవలేదు, టీఆర్ఎస్ తో నాకు ఎప్పుడు గొడవలు లేవు. ఇంకేంది అక్కడ ఎవరితో? రేవంత్ కూడా క్లారిటీ ఇచ్చారు కదా, ఇక్కడికి వచ్చి భావోద్వేగాలు రేపుతానంటే ఇక్కడ పర్మిషన్లు ఎవరు, కావాలంటే వచ్చి వెళ్ళండి మీరు తెలంగాణ వచ్చి వెళ్ళండి కానీ పర్మిషన్ ఆయనే చెప్పాడు కదా. తెలంగాణలో పవన్ కళ్యాణ్ వెళ్ళి పోటీ చేయమని గురి ఎవడు ఆపుతాడు? బేసిక్ గా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఓవైసీ మీద పోటీ చేయమని ఎవడు ఆపుతాడు? ఎందుకు ఆపారు? మొన్న ఆపారు ఎవడన్నా? మనం ఊరికినే ఒక డ్రామటైజేషన్. నారా లోకేష్ గారికి లైన్ క్లియర్ చేయడం కోసం ఇంత సభలు ఇంత హడావుడి వీళ్ళందరినీ ఢిల్లీ తీసుకెళ్లి కూర్చోబెట్టి అంటే మెప్పించే ప్రయత్నం, ఒప్పించే ప్రయత్నమే జరుగుతుంది తెర వెనక. ఏదో జరుగుతుందని ఒక ఎమోషన్ కావాలి. ఇప్పుడు బేసిక్ గా ఏమైపోయింది